అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకోసం పెద్ద శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు మీరు శుభవార్త అందుకుంటారు. మరియు మీ అభివృద్ధిని చూసి చాలామంది ఇష్టపడుతున్నారు. జాగ్రత్త. మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవాల్సిన సమయం ఇది. జీవిత పాఠాలను ప్రయత్నించండి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడానికి పేద ప్రజలకు తీయటి బియ్యం అందించండి. ఈరోజు ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టుబడుల విషయాల్లో సీరియస్గా ఉంటారు. మీ ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రయాణాల వ్యవహారాల్లో మెలకువ వహించాలి. ఆదాయానికి మించిన ఖర్చులున్నా కూడా ఈరోజు మీరు చూసినట్లయితే దానికి మీరు మంచిగా ఖర్చులు చేసుకునేటటువంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొత్త వ్యక్తులతోటి మితంగా సంభాషించండి. ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనుకూలమైనటువంటి రోజంతా మీకు సంతోషాన్ని విజయాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఈరోజు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతోటి కలుస్తారు. ఇంతవరకు అనుభవించినటువంటి కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈరోజు క్రమేణా తొలగిపోతాయి. ఈరోజు మంచిగా ప్రయత్నాలు కూడా పూర్తవుతాయి. ఉద్యోగం మారడం జరుగుతుంది. ఉద్యోగం సంపాదించుకోవడం వంటివి కూడా జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఈరోజు ఆప్తులకు మంచి సమాచారం ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఫలితాలపై సంతృప్తి చెందుతారు. స్నేహితులతో కొన్ని వ్యవహారాలపై చర్చిస్తారు. పారిశ్రామికవేత్తలు సాంకేతిక నిపుణులు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. మహిళలకు ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుస్తాయి. మీ ప్రణాళికలు మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటాయి. మీరు ప్రభుత్వ పథకంలో డబ్బు పెట్టడం మంచిది. పాత తప్పుల కోసం మీరు మీ అధికారులకు క్షమాపణ చెప్పవలసి ఉంటుంది. ప్రభుత్వానికి సేవలు అందించే ఉద్యోగంలో తమ లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతారు. ఈరోజు మీకు జలుబు జ్వరము లాంటి విష జ్వరాలు కూడా ఉండేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంటి చుట్టుప్రక్కల శుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ వహించండి. సహోద్యోగుల సహకారం తీసుకోండి. ఉద్యోగులందరినీ కూడా ఈరోజు జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే కొంతమంది ఉద్యోగులు మీ మీద ఈర్ష్యతో ఉన్నారు. వారు మీ మీద పగబట్టి మిమ్మల్ని నష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. వేరొకరి సలహాలపై ఏ ప్రయత్నాలు కూడా చేయకండి. మీ మీద మీకు నమ్మకం ముఖ్యం. లక్కీ సంఖ్య 8, లక్కీ కలర్ బ్లూ. పరిహారంలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయట, శివలింగానికి పూజలు సమర్పించడం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.